హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక మళ్ళీ లాక్డౌన్పై కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే మళ్ళీ లాక్డౌన్ అంటున్న వార్తలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం స్పందించింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది ఏంటనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. క్లియర్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ఒకటే చర్చ, సోషల్ మీడియాలో ఒకటే గుసగుస. భారత్ మరోసారి గడప దాటని రోజుల్లోకి వెళ్లనుందా? ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ మేఘాల నేపథ్యంలో దేశం మళ్లీ లాక్డౌన్ విధించబోతున్నారా అనే ప్రశ్నలు కోట్లాది మంది భారతీయులను కలవరపెట్టాయి. యుద్ధం 5వ వారంలోకి ప్రవేశించటం, ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా వ్యవస్థలు అస్తవ్యస్తం కావడంతో జనాల్లో మొదలైన ఈ భయాందోళనలపై కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు మౌనం వీడింది. లాక్డౌన్ ఊహాగానాలపై కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి శుక్రవారం నాడు అత్యంత కీలక ప్రకటన చేశారు. దేశంలో లాక్డౌన్ విధించే ఆలోచన ప్రభుత్వానికి అస్సలు లేదని ఆయన స్పష్టం చేశారు. ఇక ఎక్స్ అంటే ట్విట్టర్ వేదికగా స్పందించిన మంత్రి, దేశంలో లాక్డౌన్ విధిస్తారంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం, నిరాధారం. అలాంటి ప్రతిపాదన ఏది ప్రస్తుతం ప్రభుత్వం ముందు లేదు అని తేల్చి చెప్పేశారు. బాధితరహితంగా ఎలాంటి హానికరమైన పుకార్లను వ్యాప్తి చేయొద్దని ఆయన హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు కీలకమైన స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మూసివేత భయాలు ఉన్నప్పటికీ భారత్ భయపడాల్సిన పని లేదని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. ఇరాన్ యుద్ధం కారణంగా ముడి చమురు సరఫరా ఆగిపోతుందనే ప్రచారంలో నిజం లేదని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం భారత్కు 41 కంటే ఎక్కువ దేశాల నుంచి ముడి చమురు అందుతోందని, ముఖ్యంగా పశ్చిమ దేశాల నుండి సరఫరా పెరగటం వల్ల ఏవైనా అంతరాయాలు ఉన్నా వాటిని సమర్థవంతంగా భర్తీ చేస్తున్నామని తెలిపారు. భారత్ వద్ద రాబోయే 60 రోజులకు సరిపడా ముడి చమురు నిల్వలు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. ఇక ప్రపంచ దేశాల్లో అనిశ్చితి నెలకొన్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం పరిస్థితులను నిశ్చితంగా గమనిస్తోందని మంత్రి పూరి పేర్కొన్నారు. నిత్యావసరాల వస్తువులు, ఇంధనం మరియు శక్తి వనరుల సరఫరాలో మన పౌరులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాము. ఎలాంటి సవాళ్ళనైనా ఎదుర్కోవడానికి భారత్ సిద్ధంగా ఉంది అని ఆయన హామీ ఇచ్చారు. ఇక అస్థిరమైన అంతర్జాతీయ పరిస్థితుల మధ్య కూడా భారత్ తన ఆర్థిక స్థిరత్వాన్ని నిరూపించుకుంటుందని ఆయన ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. దీంతో గత కొన్ని రోజులుగా ఊపిరి బిగపట్టిన సామాన్య ప్రజలకు ఈ ప్రకటన పెద్ద ఊరటనిచ్చింది.